హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. తెలుగు వాళ్ళ పరువు తీసిన డైరెక్టర్ మారుతి గారు. ఇది ఎందుకు ఇలా మాట్లాడాల్సి వస్తుంది ఏంటంటే, ఒకసారి మీరు పక్కన కూడా చూడొచ్చు, చాలా ఆర్టికల్స్ వచ్చాయి ఆయన గురించి. మారుతి ఇంటి దగ్గర హై టెన్షన్, మారుతి మిస్సింగ్, ఇలాగా మారుతి ఇంటి దగ్గర ఫ్యాన్స్ దాడి, ఇలాంటివన్నీ కూడా కనిపిస్తున్నాయి. ఎందుకు ఏంటంటే పెద్ద పెద్ద మాటలు, పెద్ద పెద్ద స్టేట్మెంట్లు. ఈ సినిమా 100% మీకు ఎంటర్టైన్ చేస్తుంది, లేకపోతే నా ఇల్లు పలానా మణికొండలో పలానా ఫ్లాట్లో ఇది ఉంది, రండి చూసుకుందాం అని చెప్పి ఓపెన్ స్టేట్మెంట్లు. కొంత ఇంకొంచెం అంతకన్నా కొంచెం ముందుకెళ్తే కాలర్లో పైకి లేపడం కాదు, దానికి అలాంటి నేను చేయను కానీ ఇంకా పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇస్తానని ఇచ్చేసినటువంటి స్టేట్మెంట్లు కూడా చూసాం. మారుతి అనేటువంటి డైరెక్టర్ చాలా మంచి సినిమాలు, అంటే గొప్ప సినిమాలు కాకపోయినా కానీ ప్రజలను ఎంటర్టైన్ చేసేటువంటి సినిమాలు తీశారు ఆయన. మంచి అభిప్రాయం ఉంది. ఒక మచిలీపట్నం నుంచి ఆయన వచ్చి ఆయన పడినటువంటి కష్టం ఇవన్నీ కూడా మనం చూసాం. కాకపోతే అంత స్ట్రగుల్స్ పడి ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ప్రభాస్ అనేటువంటి ఒక పాన్ ఇండియా హీరోని ఆయన తీసుకుని ఆయన అవకాశం ఇచ్చినప్పుడు ఎలా చూడాలి? ఎంత గొప్ప అవకాశం అది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది కొట్టుకు చస్తున్నారో తెలుసు అసలు. లేకపోతే చెప్పాలంటే ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది కొట్టుకుంటున్నారో తెలుసా ప్రభాస్ గారి కోసం. ఎందుకంటే ప్రభాస్ గారు అనే వ్యక్తి మన తెలుగు సినిమాకు ఒక గర్వకారణంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఖాన్ల నియంత్రణలో వాళ్ళ పరిపాలిస్తున్నటువంటి, వాళ్ళు ఏలుతున్నటువంటి ఇండియన్ సినిమా బాలీవుడ్ని ఆయన వచ్చి కొట్టుకుంటూ వెళ్ళిపోయాడు. వాళ్ళ చేయలేనటువంటి రికార్డులు, వాళ్ళ చేయలేనటువంటి సినిమాలు ఎన్నో తీసుకుంటూ ఒక అగ్రస్థానంలో కూర్చున్నాడు. అలాంటి స్టార్డమ్కి వెళ్ళాడు. ఇది మన తెలుగువాడిగా మనం చాలా గౌరవంగా చూసుకోవచ్చు. ఈవెన్ నేను మెగాస్టార్ ఫ్యాన్ అయి ఉండొచ్చు, లేదా పవర్ స్టార్ ఫ్యాన్ అయి ఉండొచ్చు, లేదా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యానో, లేదంటే బాలకృష్ణ గారి ఫ్యానో, ఎవరో ఒకళ్ళ ఫ్యాన్ అయి ఉండొచ్చు. అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి బాలకృష్ణ గారి ఫ్యాన్ అంటే పడకపోవచ్చు, బాలకృష్ణ గారి ఫ్యాన్స్కి పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ అంటే పడకపోవచ్చు, లేదా జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్కి అల్లు అర్జున్ గారు అంటే పడకపోవచ్చు, అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్కి జూనియర్ ఎన్టీఆర్ గారు అంటే పడకపోవచ్చు. బట్ ఎంతమంది తెలుగు సినిమాలో ఎన్ని వర్గాలైనా ఉండండి, ఎంతమంది ఫ్యాన్స్ వారైనా ఉండండి, అందరూ కూడా డార్లింగ్ ప్రభాస్ అంటే అంత ఇష్టపడతారు, అంత గౌరవిస్తారు. ఎందుకంటే ఆయన క్యారెక్టర్ అలాంటిది. మనుషుల్లో మహారాజ్ అంటారు కదా, అలాంటి రాజు ఆయన. ప్రేమతో ఆయన చూపించేటువంటి అంత ప్రేమతో ఉక్కిరి బిక్కిరి అయిపోతారు ఏ అభిమానైనా సరే. అందుకని అందరి హీరోలు కూడా ఆయన అంటే చాలా ఇష్టపడతారు. అందరి హీరో అభిమానులు అంటే కూడా ఆయన అంటే ఎవరి హీరో అయితే వాళ్ళ హీరోకి చాలా గౌరవిస్తారో ఆ హీరో పక్కన ప్రభాస్ గారిని పెట్టుకుంటారు. అంత గొప్ప మనిషి ఆయన. అలాంటి వ్యక్తి పాన్ ఇండియాలోకి వెళ్ళి ఇంత హిస్టరీ క్రియేట్ చేసి అక్కడ నిలబడితే మనం అలాంటి హీరోని హ్యాండిల్ చేసేటప్పుడు సరైన అదే పాత చింతకాయ పచ్చడి స్టోరీలు, అయ్యే దెయ్యాలు భూతాలు క్యారెక్టర్లు గొప్పగా చూపించుకోవాలి కదా. అసలు రాజమౌళి గారు అనేటువంటి వ్యక్తి మన తెలుగు సినిమా ఖ్యాతిని, తెలుగు సినిమా డైరెక్టర్ల స్థాయిని ఆస్కార్ వరకు వెళ్ళి తీసుకెళ్ళి చూపించి, మొన్న మీరు చూసి ఉండొచ్చు వారణాసి అనే సినిమాకి సంబంధించినటువంటి దాని గురించి జామ్స్ కెమెరాని మాట్లాడేటువంటి పరిస్థితికి మన తెలుగు సినిమా డైరెక్టర్గా ఆయన తీసుకువెళితే, అలాంటి గొప్ప జర్నీని ఆయనతో పాటు మన రామ్ చరణ్ గారు కావచ్చు, ప్రభాస్ గారు కావచ్చు, అల్లు అర్జున్ గారు కావచ్చు, జూనియర్ ఎన్టీఆర్ గారు కావచ్చు, ఆ స్థాయిలో వెళ్తుంటే ప్రభాస్ గారు అంతకు ముందే అక్కడికి వెళ్ళి నిలబడితే ఆయనని మళ్ళీ కిందకి తీసుకొచ్చేటువంటి పని. ఆయన నిజంగా చెప్తున్నాను గారు, ప్రభాస్ గారు మీరు కూడా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. ఇలాంటి వ్యక్తులు హ్యాండిల్ చేయగలుగుతారా లేదా? ప్రతి ఫ్రేమ్లో, ప్రతి సీన్లో, చాలా క్లియర్గా చెప్తున్నా, ప్రతి ఫ్రేమ్ ప్రతి సీన్లో కూడా ఆ భయం కనిపించింది. ఒక టాప్ స్టార్ని మనం హ్యాండిల్ చేస్తున్నామనే షేక్ ఉంటుంది చూసారా, ఆ షేక్ కనిపించింది. ఆ కోఆర్డినేషన్ మిస్ అయింది ప్రతి దాంట్లో కూడా. ఏదో ఒక మనకి పాన్ ఇండియా స్టార్ అనే వ్యక్తి వచ్చాడు, మనం హడావిడి చేసేయాలి, చూపించేయాలి, ఎలివేషన్ ఇది అది అని తప్ప అక్కడ విషయం లేదు. భయపెడుతున్నారని మీరు అక్కడ హీరోలు, అక్కడ ఉన్నటువంటి క్యారెక్టర్లు, లేదంటే సైడ్ క్యారెక్టర్లు అన్నీ భయపడుతుంటారు తప్ప బయట జనానికి భయం రావట్లా. మీరు అక్కడ విరగబడిపోయి నవ్వుతున్నట్టుగా అక్కడ కనిపిస్తున్న కామెడీ సీన్స్ ఉంటున్నాయి, లోపల నవ్వుతున్నారు తప్ప సినిమా స్క్రీన్లో, బయట జనాలు నవ్వట్లా. కష్టమైపోయింది.
అంటే నేను ఆయన్ని తగ్గించాలనే ప్రయత్నం కాదు, కానీ మారుతి గారు చాలా వర్క్ చేయాల్సిందే, చాలా కష్టపడాల్సిందే. ప్రభాస్ గారు అనేటువంటి ఒక వ్యక్తిని మీ చేతుల్లో పెట్టినప్పుడు ఆయన అంత ఒక క్యారెక్టర్ని మీ చేతుల్లో అలా ఇచ్చేసినప్పుడు మీరు ప్రభాస్ గారి ఫ్యాన్స్ని కాదు నిరాశపరిచింది, తెలుగు సినిమా ఫ్యాన్స్ని నిరాశపరిచారు. నేను ఇందాక చెప్పాను చూసారు, ఇంతమంది ఫ్యాన్స్ని నిరాశపరిచారు మీరు. అది చాలా చాలా ఆచితూచి మీరు చేయలేకపోతే ఆగిపోవాల్సింది. 1-2 సార్లు ఏంటి మనం చేసినది ఏంటి అని చెప్పి 1-2 సార్లు మీరు చూసుకోవాల్సింది. ఇది నిజంగానే తెలుగువాడి పరువు. ఆయన ఒక పక్కన రాజమౌళి గారు లాంటి వ్యక్తులు, సుకుమార్ గారు లాంటి వ్యక్తులు అలా తీసుకెళ్ళి పెడితే మీరు మళ్ళీ అరే ఇక్కడ ఇలాంటి డైరెక్టర్లు కూడా ఉన్నారు, ఆయన హ్యాండిల్ చేసేటువంటి పరిస్థితి లేదు అనుకున్న ఒక చెడ్డ పేరు కూడా మనకే వస్తుంది. అంటే మీకు వచ్చి ఉండొచ్చేమో, బట్ అది తెలుగు వాళ్ళుగా ఆ భాగంలో మేము కూడా పంచుకుంటాం. తెలుగు వాడిని అని అంటారు కానీ తెలుగు డైరెక్టర్ అంటారు, కానీ మారుతి అనే తెలుగు డైరెక్టర్ అని సపరేట్గా తర్వాత చెప్తారు. బట్ తెలుగువాడిగా ఆ అచీవ్మెంట్ని చూస్తాం, ఆ డిజాస్టర్కి సంబంధించినటువంటి ప్రతిఫలాన్ని కూడా మనం చూస్తాం. ఇది అంటే సినిమాకి సంబంధించి బుక్ మై షోలో 7.9 వచ్చిందండి రేటింగు. ముక్త కంఠంతో ఎంతమంది రివ్యూవర్స్ ఉన్నారో అంతమంది కూడా ఎలా మాట్లాడుతున్నారంటే అలా మాట్లాడుతున్నారు. ఫ్యాన్స్తో సహా, వేరే ఫ్యాన్స్తో సహా అందరూ కూడా. అంటే ఎందుకని ఇలా తీశారు, అసలు ఇదేంటి, ఎందుకని దాన్ని ప్రభాస్ గారు ఒప్పుకున్నారు, ఆయనకి ఫ్రెండ్షిప్పా ఇంకొకటా, ఇవన్నీ మీరు స్థాయికి వెళ్ళిపోయారండి. తెలుగు సినిమా గౌరవాన్ని మీరు ముందుకు తీసుకెళ్తున్నారు. ఆ గౌరవాన్ని మీరు ముందుకు తీసుకెళ్ళేటప్పుడు ఆ భుజాల మీద మీరు మోస్తున్నారు. దాన్ని దయచేసి కిందకి పెట్టకండి. మీరు వెళ్లడంతో పాటు మీ గౌరవాన్ని పెంచుకోవడంతో పాటు తెలుగు వాళ్ళ గౌరవాన్ని కూడా మీరు తీసుకెళ్తున్నారు, దాన్ని హ్యాండిల్ చేస్తున్నారు. అది కూడా గుర్తుపెట్టుకోండి ప్రభాస్ గారు. డెఫినెట్గా ఇంకోసారి ఇలాంటి మిస్టేకులు చేయొద్దు. ఇలాంటి అవకాశాలు డెఫినెట్గా ఆచితూచి ఇవ్వాలి. అతనికి ఆ క్యాపబిలిటీ ఉందా లేదా, అతను ఆ హ్యాండిల్ చేయగలుగుతారా లేదా, మీకు మొదట్లోనే 2-3 సీన్స్లోనే మీకు అర్థమై ఉండొచ్చు నాకు తెలిసి. అందుకనే కొంచెం ఎక్కువ మీరు దీని గురించి బయటకు వచ్చి మాట్లాడింది లేదేమో అనిపించింది. లాస్ట్లో ఈయన కొంచెం మన మారుతి గారు కొంచెం ఎక్కువగా స్పందించారు, కానీ నాకైతే వేరే అభిప్రాయం అయితే లేదు. కానీ మీరు ఇలా చూడటం అనేది కరెక్ట్ కాదు. మొదటి రోజు 90 కోట్లు ఎంతో కలెక్షన్ అంటున్నారు పాన్ ఇండియా వైజ్గా, మొత్తం వరల్డ్ వైజ్గా 450 కోట్లు ఈ సినిమాకి సంబంధించి బడ్జెట్ అని చెప్తున్నారు. ఈ 2-3 రోజుల్లో సినిమాలు ఏం లేవు కాబట్టి రేపు సోమవారం వరకు ఈ సినిమా గట్టిగా ముందుకెళ్ళినా కూడా ఇంకొక 100-150 కోట్లు, మహా అయితే 250 కోట్లు. మన మిగతా 200 కోట్ల రూపాయలు ఎవరు ఎలా పెట్టాలి, ఏ రకంగా తీసుకోవాలి, ఏ రకంగా ఉంటుంది, ఇవన్నీ కూడా చూసుకోవాలి. అంటే మారుతి గారిని మేము ఏదో అంటాం కాదు. ఇప్పుడు ప్రభాస్ గారి ఫ్యాన్స్ కావచ్చు, ఇంకొకళ్ళ ఫ్యాన్స్ కావచ్చు, ఇంతమంది ఇలా రియాక్ట్ అవుతున్నారు, ఇలా చేస్తున్నారు అంటే ఆ హ్యాండిల్ చేసేటువంటి విధానం మీరు కొంచెం కేర్ తీసుకుని కొంచెం కేర్ఫుల్గా చేసి ఉంటే ఇంతమంది ఇంత బాధపడేటువంటి అవకాశం ఉండేది కదా. ఈవెన్ నిన్న రిలీజ్ అయింది సినిమా, మొన్న ప్రీమియర్స్ పడ్డాయి. చాలామంది ఇప్పటి వరకు ఎందుకు చేయలేదని అంటే నేను డెఫినెట్గా చాలాసార్లు చెప్పాను, సినిమా రివ్యూ అనేది నేను ఆ రోజు సినిమాని చంపేయాలనేటువంటి ప్రయత్నం నేను ఎప్పుడూ చేయలేదు, మన ఛానల్ ఎప్పుడూ చేయలేదు. కాకపోతే సినిమా రిలీజ్ అయిన తర్వాత అందరి అభిప్రాయాలతో పాటు మెజారిటీ సినిమా ఎంతవరకు వెళ్ళాలో అంతవరకు వెళ్ళిన తర్వాత, అంటే నేను ఈరోజు సినిమా ఇప్పుడు ఈ వీడియో 12-1 గంట అవుతుంది, ఆల్మోస్ట్ సాయంత్రానికి ఈ వీడియో పడుతుంది. అంటే 3 రోజుల తర్వాతే, 3 రోజుల ఆ టాక్ తర్వాతే నేను ఈ వీడియో చేస్తున్నాను. నేను గతంలో కూడా మాట్లాడా, ఇది మనం తీసినటువంటి అదేంటిది అఖండ 2కి సంబంధించి. బట్ అంతకుముందు మాట్లాడినటువంటి ఆర్ట్ గురించి కూడా అంత ఎందుకు డిలే తీసుకుని చేస్తాను అంటే నా అభిప్రాయమే కాకుండా దాదాపు ఒక 100 మంది అభిప్రాయాన్ని నేను తెలుసుకునే ప్రయత్నం చేస్తాను. ఆ తర్వాతే వీడియో చేస్తాను. యాక్చువల్గా ఇవాళ కూడా కదా, రేపు చేద్దాం అనుకున్నా, రేపు మళ్ళీ నేను అందుబాటులో ఉండకపోవచ్చు, పండగ కాబట్టి మనం ఆ మూడ్లో ఉంటాం. సో ఈసారి చేసి పెట్టాలనేటువంటిది చెప్తున్నా. ఏదేమైనా కానీ కొంచెం తీసుకునేటప్పుడు ప్రభాస్ గారు మంచి నిర్ణయాలు తీసుకోండి. మంచి డైరెక్టర్లుగా మీ వెనకాల ఇంతమంది గౌరవం ఉంది, ఇంతమంది మన సినిమా ఫ్లాప్ అయితే ఇంతమంది బాధపడుతున్నారు అనేటువంటిది ఉండాలి. డెఫినెట్గా అది క్యారీ చేయండి. మీరు తీసుకునేటువంటి ఆ స్టైలిష్ లుక్కులు ఇవన్నీ కాదు, స్టోరీ కూడా ప్రధానమే. డెఫినెట్గా మీరు అక్కడ నుంచుంటే చాలు ఇవన్నీ అంటే ఓకే, అంతవరకు బాగానే ఉంటుంది. కానీ అందరు అభిమానులు చూస్తారు. మీరంటే ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం గుండెల్లో ప్రతి అభిమానికి ఉన్నది. నార్తా, సౌతా, ఈస్టా, వెస్టా అనేది పక్కన పెట్టండి, అందరు అభిమానులు అందరినీ
ఢీ కొట్టి ముందుకెళ్ళిన వాళ్ళు మీరు. తెలుగు సినిమా కావచ్చు, తమిళ సినిమా కావచ్చు, కన్నడ సినిమా కావచ్చు, హిందీ సినిమాలో కాన్ల త్రయం నుంచి బయటపడేశారు మీరు. ఒక అచీవ్మెంట్ని, ఒక గోల్ని రీచ్ అయిపోయారు. ఆ రీచ్ని కంటిన్యూ అవ్వాలంటే కొంచెం జాగ్రత్త వహించాల్సినటువంటి అవసరం ఉంది. థ్యాంక్ యూ.